నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ కాచా కిచెన్. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే పొనగంటాకు పప్పు వేపుడండి. దానికి కావాల్సిన పదార్థాలు: పొనగంటాకు ఒక బౌలు, ఉడకబెట్టుకున్న కందిపప్పు, ఉప్పు, పప్పుల పొడి, పప్పు, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, పసుపు, ఎండుమిరపకాయలు. నూనె వేడెక్కింది. 2 ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, కరివేపాకండి. కొంచెం సాల్ట్. ఇట్లాగా నూనెలో మగ్గాలండి. దీన్ని బాగా నూనెలో మగ్గితే బాగుంటుంది. ఆకుకూర పప్పు, కందిపప్పు ఒక అరగంట ముందు నానబెట్టి పప్పు ఉడికిన తర్వాత ఇట్లా ఉడకబెట్టుకోవాలి. ఇట్లా ఉడకబెట్టుకొని వేసుకోవాలి. పచ్చళ్ళలోకైనా ఉప్పివైనా తినొచ్చండి. షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు, చేసేవాళ్ళు చక్కగా ఆ పప్పు అలా వండుకొని తింటే, ఒక బౌల్లో పెట్టుకొని తింటే చాలా కడుపు నిండిపోతుంది. చపాతీలో కానీ ఒక పులకాలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కందిపప్పు వేసుకున్నామండి. ఉడికించుకున్న కందిపప్పు ఇది. అన్ని ఊరగాయలు ఉంటాయి. నాన్ వెజ్, వెజిటేరియన్, నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. మీకు ఏ కావాలన్నా కందిపొడి, శనగల పొడి, కారపొడి, కరివేపాకు పొడి అన్నీ ఉంటాయండి. ఈ పొడి ఏంటంటే జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఈ పొడి మన ఛానల్లో ఉందండి. ఆ పొడే వేస్తున్నాను. ఒకసారి చూడండి, మన ఛానల్ చూడండి. ఇప్పుడు ఈ పొడి వేసుకోవాలి. ఉడికిపోయింది కాబట్టి ఈ పొడి వేసుకోవాలి. తగినంత వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోబాకండి, మరీ తక్కువ వేసుకోబాకండి. డైట్ చేసేవాళ్ళు ఒక కప్పు ఇది చేసుకొని రోజు ఒకటి తినండి. కొంచెం చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ, పులకాలోకి కానీ, దేంట్లోకైనా బాగుంటుంది. డైట్ చేసే వాళ్ళకైతే ఇంకా మంచిది. ఒక కప్పు ఇది తినడం వల్ల మీరు బాగా తగ్గుతారు. ఇటు ప్రోటీన్కి పప్పు వెళ్తుంది, ఇటు ఆకుకూర వెళ్తుంది. మీకు అన్ని విధాలా మీకు ఉపయోగపడుతుంది. చూసారండి, ఆకుకూర పొనగంటాకు పప్పు ఫ్రై అయిపోయింది. చూడండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మీకు మా దగ్గర కూరలు, పొడులు అన్నీ ఉంటాయండి. పచ్చళ్ళు, అన్ని పికిల్స్ దొరుకుతాయి. నాన్ వెజ్, వెజిటేరియన్ అన్నీ దొరుకుతాయి. కింద లింక్లో ఉంటుంది చూడండి.